ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఎంత ముఖ్యమో మునగాకు తినడం కూడా అంతే ముఖ్యం. మునగాకు ఎముకలకి ఒంటికి చాలా మంచిది. ఈ వేళ నేను మునగాకు పెసరపప్పు ఫ్రై చేస్తున్నా. ఈ ఆషాఢ మాసం వర్షాలు కదా, కొంచెం అనారోగ్యాలు ఈ అనారోగ్యాలను నిర్మూలించే శక్తి మునగాకులో ఉంటుంది. అందుకేనేమో ఆషాఢ మాసంలో మునగాకు తినమని పెద్దల సాంప్రదాయం కింద కొద్దిగా పెసరపప్పు నానబెట్టుకొని మూకుడులో నూనె వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కడిగి పెట్టుకున్న మునగాకును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మునగాకును కొద్దిగా సేపు మగ్గించుకోవాలి. కొద్దిగా మునగాకు మగ్గిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా కారం వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇది చపాతీలోకి కానీ ఉట్టిది తిన్నా కానీ బాగుంటుంది.